ఛానల్లో సబ్స్క్రైబ్ చేయగలరు. తిరుమల శ్రీనివాసుడి యొక్క దివ్య ఆశీస్సులతో 2 సంవత్సరాల నుండి శ్రీ గోవిందనామ జపయజ్ఞాన్ని చేస్తున్నాము. ఈ సంవత్సరానికి 7 కోట్ల సంపూర్ణత చేసుకున్నాము. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ నెల 29వ తారీఖు నాడు ప్రారంభం చేస్తున్నాము. స్వామివారికి తిరుమలలో సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు నిత్యార్చన కైంకర్యములు ఏ విధంగా చేస్తారో అదే సాంప్రదాయంగా మన తెనాలిలో శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి మరియు శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాలు 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే చక్కగా స్వామివారికి విశేషమైన రీతిలో 1,00,000 లడ్లతో ఆరాధన ఒకటి జరుగుతుంది. ఇది ప్రపంచంలో తొలిసారిగా వెంకటేశ్వర స్వామి వారికి 1,00,000 లడ్లు ఆరాధన చేయటం జరిగింది. 1,00,000 లడ్లు తయారు చేశారు, కానీ ఎక్కడ కూడా స్వామివారికి 1,00,000 లడ్లు ఒకే రాశిగా స్వామికి అర్చన చేసి ఆరాధన చేయటం అనేది జరగలేదు. ఇది తొలిసారిగా జరుగుతుందన్నమాట. మన తెనాలి చాలా విశేషమైనది. అలాగే ఈ తాలూకా హై స్కూల్ ప్రాంగణంలో మహాత్ములు, మహనీయులు, పీఠాధిపతులు, అలాగే శంకరాచార్య పరంపర గురువులందరూ కూడా ఈ ప్రాంతానికి విచ్చేసి అనుగ్రహ భాషణ చేశారు. యజ్ఞ యాగాది క్రతువులు చేసిన పుణ్యభూమి ఈ తాలూకా హై స్కూల్ ప్రాంగణము. తెనాలి అంటే చాలా విశేషం అన్నమాట. కళలకి కాచాన పుట్టిలు అని చెప్తుంటారు మన తెనాలికి. అలాగే ఈ వైభవము అందరూ దర్శించాలి అంటే సాధారణంగా తిరుమల వెళ్ళాలి అంటే 1 2 రోజులు ఉంటారు. అన్ని సేవలు దర్శించే భాగ్యం ఉండదు. కానీ ఇప్పుడు మన తెనాలిలో ఈ చుట్టుపక్కల ప్రాంతం వారికి ఈ భాగ్యాన్ని మనం కలిగిస్తున్నాం. తెనాలి వారే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారందరికీ కూడా స్వామివారికి తిరుమలలో ఏ విధంగా శుక్రవారం అభిషేకం చేస్తారు, అలాగే ఇక్కడ 9 అడుగుల మూలవర్ణను ఏర్పాటు చేసి గర్భాలయంలో స్వామివారికి అభిషేకం కూడా చేయడం జరుగుతుంది. ఆ అభిషేక దర్శనమే జన్మ తరిస్తుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధువులు, ఆధ్యాత్మిక గురువులు, మాతాజీలు విచ్చేసి అనుగ్రహ భాషను చేయటం కూడా జరుగుతుంది. అలాగే ప్రముఖ టీవీ ప్రవచనకర్తలు విచ్చేసి వారి ప్రవచనామృతాన్ని కూడా అనుగ్రహిస్తున్నారన్నమాట. అలాగే ప్రధానంగా ప్రతిరోజు కూడా మన శృంగేరి శారదా మఠాదానికి అధిష్టానమైన జగద్గురుల ఆశీర్వచనంతో ఉన్న శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ గారి యొక్క ప్రవచనామృతం కూడా ప్రతినిత్యం జరుగుతుందన్నమాట. వీటితో పాటు అనేకమైన ఆధ్యాత్మిక గురువులు, ధ్యానం సంబంధించిన గురువులు కూడా విచ్చేసి, అలాగే ఆధ్యాత్మికంగా తిరుమల తిరుపతి దేవస్థానం దాసాయిచ్ ప్రాజెక్ట్ సంబంధించిన సేవకులు, ఇలా అనేకమైన సేవకులందరూ కూడా విచ్చేసి, ధార్మిక పరిషత్తు సంబంధించిన సేవకులు కూడా విచ్చేసి ఇక్కడ సేవలు చేయటము, అలాగే ప్రవచనం చేయటం, సంకీర్తన చేయటం, ఇలాంటివన్నీ కూడా నిర్వహణ చేస్తున్నారు. అలాగే మనకి తిరుమలలో స్వామివారికి వైకానస సాంప్రదాయంగా చేస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా అలానే జరుగుతుంది. అలాగే 28వ తారీఖు సాయంత్రం పూట మన మార్కెట్ రామాలయం దగ్గర నుండి తాలూకా హై స్కూల్ వరకు నగరోత్సవం చేస్తున్నాం అనమాట. 1000 మంది భక్తులతో, కోలాటంతో, సంకీర్తనతో ఆ కార్యక్రమం జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ కార్యక్రమానికి స్వామివారు వేయించేసినాక ఇక్కడ వాస్తు పూజ జరుగుతుంది. 28వ తారీఖు సాయంత్రం వాస్తు పూజతో ఈ ప్రాంగణం అంతా కూడా వాస్తు దోషాలు కానీ ఏదైనా స్థలాలు ఏమైనా ఉన్నా కూడా దాన్ని అంతా శుద్ధి చేసి స్వామివారి కైంకర్యాన్ని 29వ తారీఖు జనవరి సోమవారం నాడు ప్రారంభం చేస్తున్నారు. ఫిబ్రవరి 4వ తారీఖు ఆదివారం నాడు పూర్ణాతి కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. జనవరి 29వ తారీఖు నుంచి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు అంటే 7 రోజుల పాటు వెంకటేశ్వర వైభవోత్సవాలు, వెంకటేశ్వర గోవిందనామ సంకీర్తన పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి. ఇవన్నీ బాలస్వామి ఆధ్వర్యంలో జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి
ఈ స్వామితో పాటు ఇంకా స్వాములు వస్తారు, అందరినీ దర్శించుకుని దేవుణ్ణి కూడా దర్శించుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. పూజ్యులు శ్రీ బాలస్వామి గారి ఆధ్వర్యంలో శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సప్తాహ వైభవోత్సవం. ఈ కార్యక్రమం ఇక్కడ భారీ ఎత్తున మన తెనాలిలో ప్రధానులు ఎంతోమంది గొప్ప సంస్కారం గల వ్యక్తులు అందరూ, ఆధ్యాత్మిక సంస్కారం గల వ్యక్తులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని భారీగా ఏర్పాటు చేశారు. ఈ మధ్య రోజుల్లో ఇటువంటి కార్యక్రమం ఇప్పుడు జరగలేదు మన తెనాలిలో. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని బాలస్వామి గారి ఆధ్వర్యంలో మహానుభావులు పూనుకుని చేస్తున్నారు కావున దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం చెప్పారు కదా, స్వామి గోవిందనామాలు పూర్ణాహుతి చేస్తున్నారు. అంటే పూర్ణాహుతి అంటే ఇప్పుడు గోవిందనామాలు చేశారు. ఎన్ని నామాలు స్వామి? 7 కోట్లు నామాలు చేశారు. చాలా పెద్ద యజ్ఞం అది. యజ్ఞాన్ని పూర్ణాహుతిగాను. సరే, అట్లాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వారం రోజుల పాటు అక్కడ జరిగే ప్రతి స్వామివారి అభిషేకాల కాడి నుంచి అన్ని హారతులు అన్నీ కూడా ఈ వారం రోజుల పాటు దివ్యంగా మన తెనాలిలో 29వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు పూర్తిగా జరుగుతాయి. ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.